ఇప్పుడు మస్తాన్ సాయి అన్న వ్యక్తితో రిలేషన్లో ఉంది, తనను కూడా మస్తాన్ సాయిని కూడా హెరాస్ చేసింది, కేసులు పెట్టని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి మస్తాన్ సాయి అనే వ్యక్తి నేను ఒక బాధితుడిని ఉన్నా అని చెప్పి తను ఎందుకు బయట రాలేకపోతున్నాడు? ఖచ్చితంగా వచ్చే రోజు వస్తే తను కూడా వస్తాడు. అంతేనా? వచ్చే రోజు వస్తే మస్తాన్ సాయి కూడా వస్తాడు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే. ఇప్పుడు ఈమె ఎక్కడ ఏం కేసెస్ పెట్టినా, ఎవరు ఎన్ని పెట్టినా, ఇప్పుడు ఈమె పెట్టే వాటన్నిటికీ ఆవిడే తవ్వుకున్నారు కదా. ఆమె క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఆవిడే చేసుకుంటున్నారు. ఓకే. మస్తాన్ సాయి మీద కేసు పెట్టారు 100%. ఇప్పుడు మస్తాన్ సాయి, ఇప్పుడు ఒక్క మాట చెప్దామండి, మస్తాన్ సాయిని ప్రేమించాను అని చెప్పి నువ్వే కేసు పెట్టావు, వెళ్ళి నా వెనకాల పడితే నేనే ప్రేమించాను, నువ్వు మస్తాన్ సాయి మీద కేసు పెట్టాను అంటున్నావు. మరి 10 ఏళ్ల క్రితం నాకు ఆలోచించండి, జనరల్ లాజిక్ క్వశ్చన్, ఇవాళ మన తెలుగు అని ప్రేక్షకులందరికీ తెలియాల్సిందే. నువ్వు 10 ఏళ్ల క్రితం నుంచి రాస్తాడంతో ఉంటున్నావు అంటున్నావు, మరి మస్తాన్ సాయి నా వెనకాల పడితే లవ్ని యాక్సెప్ట్ చేశాను అని చెప్పి నువ్వు అంటున్నావు. ఇవాళ అదే నువ్వు మస్తాన్ సాయి మీద ఎఫ్ఐఆర్ పెట్టావు అంటే నువ్వే ఎంత కాంట్రడిక్టరీగా పెట్టావు. మొన్నటి వరకు నేను రాస్తాడంతోనే ఉన్నా అంటున్నావు, ఆ అబ్బాయి వెనకాల పడితే లవ్ యాక్సెప్ట్ చేశా అంటున్నావు. ఓకే, అర్థమైందా మీకు? ఎంత కాంట్రడిక్టరీగా కేసు పెట్టింది అంటే మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు నిలబడుతుందా ఇప్పుడు? ఓకే. ఇప్పుడు రాస్తాడు మీద పెట్టిన కేసు నిలబడుతుందా మరి? ఓకే. అంటే నా అవసరానికి కానీ నా ఇది కానీ ఉపయోగపడకపోతే వాళ్ళని ఏ రకంగా అయినా సరే హింసిస్తాం, ఎట్లా అయినా సరే టార్చర్ పెడతాం. ఏముండదు, ఈమె దగ్గర ఒక గుణం ఉంటుంది ఏంటంటే, ఎవరైనా పరిచయం అయితే ముందు వాళ్ళ అంటే కొంచెం ర్యాపో ఏర్పడితే వాళ్ళ మొబైల్ ఫోన్స్ లాగేసుకుంటుంది. లాగేసుకొని వాళ్ళకి సంబంధించిన కొంచెం ప్రైవేట్ వీడియోస్ ఉంచుకోవడం, లేదా మొబైల్స్ని తన దగ్గరే పెట్టుకోవడము. సో ఇదంతా చేస్తూ ఉంటుంది అనమాట. వెరీ బ్యాడ్ థింగ్స్ దిస్ ఆర్ ఆల్. సో ఇవన్నీ వస్తాయండి, ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తాం, ప్రతి ఒక్క ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ కేసుకి రిలేటెడ్ అయిన డ్రగ్ మాఫియాని మొత్తాన్ని ఎండకట్టేస్తాం. ఈ అమ్మాయి వెనకాల ఉన్న డ్రగ్ మాఫియా మొత్తాన్ని బయటికి తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. తెలంగాణలోనే చాలా పెద్ద డ్రగ్స్ కేసుకి రిలేటెడ్ ఉంది. 100% మేము పోలీస్ వారికి పూర్తి స్థాయిలో సహకరించి ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తాం. ఇవాళ లావణ్య తను తీసుకున్న గోతులో తను పడింది, అబద్ధమే లేదు, తేనెతుట్టె కదుపుకుంది, నిజంగా తేనెతుట్టె కదుపుకుంది. ఇందులో మిగిలిన పిల్లలందరూ డ్రగ్స్ కి వ్యతిరేకం అయిపోయారు. ఆనెస్ట్లీ సేయింగ్ డ్రగ్స్ కి వ్యతిరేకం అయ్యారు. ఇవాళ చూడండి, పాప మా పిల్ల ప్రీతి బయటకు వచ్చిందంటే, తను రీహాబిలిటేట్ అయ్యి బయటకు వచ్చిందంటే, డ్రగ్స్ వద్దు, నా జీవితం నాకుంది, ఈ అలవాటు నుంచి నేను దూరంగా ఉండాలి, నాకు ఉన్న తల్లిని నేను చూసుకోవాలి, ఒక జీవితాన్ని నేను లీడ్ చేయాలని వచ్చిందా లేదా ఆ పిల్ల? ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఆ పాత జీవితాన్ని మాట్లాడతారు, కానీ మారిన అమ్మాయిని చూడండి. నేను చెప్పేది అంటే ఒక పిశాచం లాంటిది డ్రగ్, అంతే కదా, ఒక భూతం లాంటిది. అది పట్టి పీడిసి పిల్లవ బయటకు వచ్చి రీహాబిలిటేట్ అయ్యి బయటకు వచ్చి తన కొత్త జీవితం గడపాలనుకున్నప్పుడు ఇవాళ తనని వేధించిన వాళ్ళ మీద ముందుకు వచ్చింది. తనలాగా అంటే తన్ని సప్రెస్ చేసి తన్ను వేధించినట్టుగా ఇంకెవరిని వేధించొద్దనే ఉద్దేశంతో తను ముందుకు వచ్చి చెప్పింది. ఇవాళ అందులో రాంగ్ ఏముంది? నేను ఇవాళ అడుగుతున్నాను, అందులో రాంగ్ ఏముంది? నిజంగా తప్పు కాదుగా. డ్రగ్స్ కేసుకి సహకరించడంలో తప్పేం లేదులేండి. కాకపోతే నాకు ఒక డౌట్, చెప్పండి. ఒక 10 years నుంచి ఇలా ఉంది, డ్రగ్స్ సంబంధించి ఇంత భారీ లెవెల్లో జరుగుతుంది, చాలా మంది విక్టిమ్లు ఉన్నారని చెప్తున్నారు కదా. లావణ్య ఒక్కతే చేస్తుందా? లావణ్య మెయిన్ మోటివ్ ఏంటి? ఇంకొకటి ఏంటి, లావణ్యకు సంబంధించి ఇంత ధైర్యంగా చేయడానికి తనకి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? చాలా, నేను మీతో చెప్పాను కదా, ఆ పెడ్లింగ్లో, డ్రగ్స్ పెడ్లింగ్లో ఉన్న ముఠా మొత్తాన్ని బయటకు తీస్తాం. దీంట్లో థ్రెట్ లెవెల్స్ కూడా ఎంతున్నా వీ డోంట్ కేర్ అండి. నిజంగా ఆ ముఠాలో ఉన్న సగం మంది ఆల్రెడీ లిస్ట్లోకి ఉన్నారు. అందులో ఎవరెవరికి కావాల్సిన ఆధారాలు ఏమున్నాయి, ఎవరెవరి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది కూడా మేము సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో అయితే సందేహించాం. ఈ డ్రగ్స్ కేసు మొత్తాన్ని పూర్తి స్థాయిలో బయటికి తీసిస్తాము. ఓకే. నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ప్రీతితో కంప్లైంట్ ఇప్పించారు. ఆ కంప్లైంట్కి సంబంధించి ఏమన్నా మళ్ళీ థ్రెటనింగ్ కాల్స్ ఏమైనా వచ్చినాయి ప్రీతి వాళ్ళకి? కానీ లేకపోతే ప్రీతిని చెప్పొద్దని చెప్పి తనకి మెసేజెస్ చేస్తున్నారు, తనకు వాళ్ళకి కాల్స్ చేస్తున్నారు. ఇవాళ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోస్ని రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఆ అమ్మాయి ఎవరి వల్ల బాధింపబడింది అనేది మాత్రం మర్చిపోతున్నారు. నేను ఒక్క మాట, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్పుడు ఆ అమ్మాయిని అలా తయారు చేశారు? ప్రీతిని అలా తయారు చేసింది ఎవరు? ఫస్ట్ నేను ఒక్కటే మాట చెప్తున్నాను, ప్రీతి గురించి వీడియోస్ వేయాలన్నా, ఫోటోలు వేయాలన్నా ఆలోచించండి. మేము ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తాం, మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. ప్రీతి గురించి పిచ్చి పిచ్చిగా వేయద్దని అందులో డౌట్ లేదు. బట్ ఆలోచించండి, ప్రీతి గురించి రిలీజ్ చేసి ఆ అమ్మాయిని తయారు చేసింది ఎవరు? అలాగా ఓకే, అలా తయారు చేసిన అమ్మాయి ఇవాళ రీహాబిలిటేట్ అయ్యి బయటకు వచ్చి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంది కదా. అంటే తను నార్మల్గా ఉండాలి, తన లైఫ్ని మంచిగా అందరిలాగా క్యారీ చేయాలనుకుందా లేదా? మళ్ళీ తిరిగి టార్గెట్ చేస్తుంది ఎవరు? అంటే ఈ టార్గెట్ చేయడంలో ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు రాకుండా భయపడతారనే కదా. అంతేనంటారా? ఎవిడెన్సెస్ రావనే కదా ముందుకి. ఓకే. బట్ కానీ
అదృష్టం కొద్దీ నిజంగా ఈ అమ్మాయి వల్ల సప్రెస్ అయిన వాళ్ళు, చాలా టార్చర్ అనుభవించిన వాళ్ళు, స్ట్రెస్ వాళ్ళకి సైకలాజికల్గా ఎంత టార్చర్ పెట్టిందో వాళ్ళందరూ ఇవాళ కొంచెం ముందుకు వచ్చి తెలియకుండా కాంటాక్ట్ అవుతూ ముందుకు వచ్చి మేము ఎక్కడ ఎప్పుడు ఎలా సపోర్ట్కి రావాలో అలా వస్తాము అని చెప్పడం చాలా గొప్ప విషయం ఈ కేసులో. అయితే నాకు ఒక ధర్మ సందేహం అనండి, ఇది ధర్మ సందేహం అనుకోండి. సరే చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే కొన్ని రోజులు లైఫ్ లీడ్ చేసిన తర్వాత వైఫ్కి హస్బెండ్ పడక విడిపోతే భర్త నుంచి కొంత గడపడానికి భరణమనో లేకపోతే ఏదైనా ఇదే ఉంటాయి కదా, అట్లాంటివి ఉంటాయి. బట్ ఇట్లా మీరు అమ్మాయి పెళ్ళయిందని చెప్తుంది, బట్ మనకి మీరేమో టెక్నికల్గా ఎవిడెన్సెస్ లేవు అంటున్నారు. ఇట్లాంటి టైంలో ఇదే కేసు కోర్టుకి వెళ్తే ఎలాంటి తీర్పు అంటారో, సజెషన్ అంటారు, లేకపోతే ఎలాంటి ఇది వచ్చే అవకాశం ఉందంటారు? ఇది ఇప్పుడు మీరు ధర్మ సందేహం అన్నారు కాబట్టి నేను క్లారిఫై చేస్తాను. నిజంగా క్లారిఫై చేయాలి. ఇప్పుడు మీరు భరణం ఇవ్వాలి అన్నారు కదా, సహజీవనంలో వద్దనుకుంటే పెళ్ళైపోతే యాలిమనీ ఇవ్వాలి అన్నారు కదా. అసలు చాలా మంది యాలిమనీ మ్యాండేటరీ అనుకుంటారు వెళ్ళిపోయేటప్పుడు. యాలిమనీ ఈజ్ నాట్ మ్యాండేటరీ అండి. ఓకే ఓకే. ఏం చేస్తారంటే వీళ్ళు పెట్టే క్రిమినల్ కేసెస్ అంటే మగవాళ్ళకి వ్యతిరేకంగా ఏవైతే చట్టాలు ఉన్నాయో వాట్ ఎవర్ ఇట్ మే బి, మొన్నటిదాకా 498A కావచ్చు, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ కేసు కావచ్చు, వీటి కోసం వీళ్ళు ఉద్యోగాలు మానుకుని జాబులు ఆ కోర్ట్ డేట్ అటెండ్ అవ్వడానికి ఇవన్నీ మానేసి తిరగలేక ఎంతో కొంత ఇచ్చి కాంప్రమైజ్ అవుదాంలే అన్న ఫీలింగ్లో ఉన్నారు. నిజంగా క్రూయల్టీ చేసిన హస్బెండ్స్ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు యాలిమోని ఇచ్చి వాళ్ళు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకొని కాంప్రమైజ్ అయిపోతారు. క్రూయల్టీకి గురైన వాళ్ళు ఫైట్ చేసే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మగవాళ్ళు. అంటే యాలిమనీ అనేది మ్యాండేటరీ ఏం కాదండి, ఫైట్ చేయొచ్చు, ఖచ్చితంగా ఫైట్ చేయొచ్చు. ఆ అమ్మాయి వైపు క్రూయల్టీ ఉంటే కనుక క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో యాలిమనీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఓకే, ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు దాన్నే ఛాలెంజ్ చేసుకుంటారు వీళ్ళు. ఓకే, అది కానీ ఇలాంటి లివిన్కి దెర్ ఇస్ నో లీగల్ వ్యాలిడిటీ. మ్యారేజ్కి ఉన్నటువంటి వ్యాలిడిటీ వీటికి ఉండదు. లివ్ ఇన్ ఈజ్ ఎ రిలేషన్షిప్, మ్యారేజ్కి ఉన్నటువంటి వ్యాలిడిటీ వీటికి ఉండదు. యాలిమనీ క్వశ్చన్ లివ్ ఇన్లో లేదు. అందుకనే దీన్ని ఏం చేస్తున్నారంటే మిస్యూజ్ చేసుకొని తర్వాత క్రిమినల్ కేసెస్ పెట్టి సాధించి ఎంతో కొంత సెటిల్ చేసుకుందాం. అదొక పద్ధతి. ఇవాళ చాలా మంది బలైపోయారు. ఇలాంటిది అసలు హైదరాబాద్లో ఒక మాఫియానే రన్ అవుతుంది, ఆడపిల్లల మాఫియా. మీకు ఎందుకండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 పేజెస్ ఉన్నాయి. మీట్ విత్ స్ట్రేంజర్స్ అని చెప్పేసి ఒక బ్లైండ్ డేట్ నడిపిస్తాము, స్ట్రేంజర్స్ని కలవండి, రండి, మీ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోండి. ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పేజెస్ బొచ్చడి రన్ అవుతున్నాయి, ఖచ్చితంగా రన్ అవుతున్నాయి. వీళ్ళు షెడ్యూల్ పెడతారు. హైదరాబాద్లో అయితే ఈ టైంలో పెడుతున్నాం ప్రోగ్రాము, పూణే అయితే ఇప్పుడు పెడతాం, బాంబే అయితే ఇప్పుడు, చెన్నై అయితే ఇప్పుడు, ఇలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ మీట్ విత్ స్ట్రేంజర్స్లో ఈ అబ్బాయిల్ని తెలియకెళ్ళిన అబ్బాయిలు ఉంటారు చూస్తారా, ఈ అబ్బాయిల్ని కలవడానికి వచ్చే అమ్మాయిలు ఎవరు? సెట్ ఆఫ్ మాఫియా సెట్ చేసే అమ్మాయిలు. సెట్ ఆఫ్ మాఫియా సెట్ చేసే అమ్మాయిలు. దిస్ ఈస్ ద ట్రూత్, హిడెన్ ఫ్యాక్ట్. తర్వాత వాళ్ళతో ర్యాపో డెవలప్ చేసుకొని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని తర్వాత వాళ్ళతో ఇంటర్ కోర్స్ చేస్తారండి. ఇది వాస్తవం. ఖచ్చితంగా ఆ పిల్లల్ని ఇంటర్ కోర్స్ చేసేంత వరకు ప్రేరేపించి వాళ్ళని తర్వాత దే డిమాండ్ ద మనీ. పెద్ద మాఫియా. ఈ బ్లైండ్ డేట్, ఇప్పుడు మీట్ విత్ స్ట్రేంజర్స్, కొన్ని యాప్స్ వచ్చినాయి, ఆ యాప్స్ ఉన్నాయి, ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి. వీటిని గనక చూసి ట్రాప్ అయి వెళ్ళారా మీ నిండు జీవితాన్ని బలి చేసుకున్నట్టు. నిండు జీవితాన్ని. ఎందుకు చెప్తాను ఒక విషయం. ఇప్పుడు ఎక్కువ టెక్ సేవీలే కదా ఇలాంటి వాటికి వెళ్ళేది, అంటే టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే టెక్ సేవీస్ పిల్లలు వెళ్తూ ఉంటారు ఇలాంటి వాటికి. సో వీటికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, వీళ్ళు వాళ్ళని పరిచయం చేసుకున్నారు, అయిపోయింది, కలిసారు, అంతా ఓకే, కొంచెం దే వాంట్ టు లీడ్ ది పాష్ లైఫ్ అని హడావిడిగా ఉండాలని చేస్తూ ఉంటారు. అందులో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ తర్వాత ఏమవుతుందంటే ఈ అమ్మాయి క్రిమినల్ కేసెస్ పెడతానని భయపడేది ఫస్ట్ వీళ్ళే. ఎందుకని? వీళ్ళకి ఉద్యోగాలు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఒకటి జరుగుతుంది. బీజీవీ అంటారు దాన్ని. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ మీద క్రిమినల్ కేసు ఉంటే మీకు నెక్స్ట్ కంపెనీ తీసుకోవాలంటే మిమ్మల్ని ఆలోచిస్తూ ఉంటుంది. సో ఈ బాధంతా ఎందుకు రా బాబు, దీనికి ఎంతో కొంత ఇక్కడ వదిలేసుకున్న సెటిల్మెంట్. ఇది ఒక మాఫియా నడుస్తుంది. మీరు యూ డోంట్ బిలీవ్ దట్ కొన్ని కేసెస్లో క్రోర్స్ దే ఆర్ డిమాండింగ్. హైదరాబాద్ సంబంధించిన ఒక పారా ఒలింపియన్ని బెదిరించి ఇట్లనే ట్రాప్ చేసి బెదిరిస్తే ఆ కేసులో ఆయన్ని బయటపడేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంకొక కేసు చెప్తాను మీకు, సీరియస్గా చెప్తాను. ఒక అమ్మాయి ఒక సపరేట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టుకొని, షీ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, ల్యాక్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఒక 5-6 మెంబర్స్ సెట్ ఆఫ్ పీపుల్ని పెట్టుకొని మంచిగా సెటిల్ అయిన అబ్బాయిలకి రిక్వెస్ట్లు పంపిస్తూ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ
ఈ 5-6 మెంబర్స్ కూర్చొని చాట్ చేస్తారు ఆ పిల్లలతో. సో వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ మాటలతో పెట్టేసి వాళ్ళని కలవడానికి అంటే ఒక డేట్ ఫిక్స్ చేసి ఈ మాట్లాడేదంతా ఈ అమ్మాయి అనుకుంటారు, కానీ ఈ అమ్మాయి కాదు. ఇక్కడ ఒక సపరేట్ ఒక రూమ్లో వీళ్ళంతా ఒక సెటప్ అనమాట. మాట్లాడడానికి వీళ్ళని పెట్టేసుకొని తర్వాత కలవాల్సిన టైంకి ఈ అమ్మాయి వెళ్తుంది. కాస్త వాళ్ళు బ్రీఫ్ ఇస్తారు, ఎట్లా ఉంటాడు ఆ క్యాండిడేట్ ఆ బ్రీఫ్ ఇస్తారు. ఆ బ్రీఫ్ తగ్గట్టు దే యాక్ట్ అండి. ఆ అమ్మాయిని పట్టుకుంటే అసలు మేము అసలు షాక్ అయిపోయాం. ప్రైవేట్ డిటెక్టివ్ని ఎంగేజ్ చేసుకొని మొత్తం తెలుసుకోవాల్సి వచ్చింది ఇన్ఫర్మేషన్. ఓకే, ఇలాంటి మాఫియా ఉంది. నేను అందరు ఆడపిల్లలు మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను, ఏంటి సార్ ఎప్పుడు ఇది అంటే అందరు ఆడపిల్లల గురించి మాట్లాడలేదు. చక్కగా సంసారం చేసుకొని కాపురాలు చేసుకునే వాళ్ళ గురించి ఎప్పుడు ఎవరు మాట్లాడరు. ఇది కూడా అంటే ఇదంతా ఎందుకు డెవలప్ అయిందంటే మన లెజిస్లేటివ్ సిస్టమ్ బయాస్డ్ లెజిస్లేటివ్ సిస్టమ్. ఉమెన్కి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే.